ఇక అజారుద్దీన్ ఎమ్మెల్సీపై కొనసాగుతోంది ఇంకా సస్పెన్స్. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 30 లోపు ఎమ్మెల్సీగా నామినేట్ కావడం కీలకం కనిపిస్తోంది. లేకపోతే మంత్రి పదవికి రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి. గవర్నర్ కోటాలో పెండింగ్ లో ప్రస్తుతం అజారుద్దీన్, కోదండరాం పేర్లున్నాయి. ప్లాన్ బి సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అజారుద్దీన్ తో రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించే ప్లాన్ కూడా ఆలోచిస్తున్నారు. మళ్లీ మంత్రిగా అవకాశం కల్పించే అవకాశం దీనివల్ల కలుగుతుంది. ఎమ్మెల్సీల అంశం తదుపరి నిర్ణయాలపై ఇవాల్టి కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇక ఎమ్మెల్సీలపై గవర్నర్ ని ఇటీవల స్వయంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు ఆయన. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా చేసేందుకు అజారుద్దీన్ పై గత కేసులు అడ్డంకిగా మారుతున్నాయి. దీంతో అజారుద్దీన్ కి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేక కోదండరాం ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్లాన్ బి సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. అజారుద్దీన్ తో రాజీనామా చేయించి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయించాలని చూస్తున్నారు. దీనిపై ఇవాల్టి కేబినెట్ భేటీ తరువాత ఒక క్లారిటీ రాబోతోంది.